కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ వచ్చేసి మీకు యూట్యూబ్‌లో అయితే ఎవరికైతే ఫస్ట్ టైం అనేది మనీ వస్తుందో, ఎవరైతే ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలో, బ్యాంక్ డీటెయిల్స్ 2025 ప్రకారం ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే నేను చెప్తాను. మీరు ఇలా క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాడ్సెన్స్ సైన్ ఇన్ అని చేయండి. సో యాడ్సెన్స్ సైన్ ఇన్ అని వస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా కిందికి స్క్రోల్ చేయగానే సో మీకు అయితే ఇలా చూపిస్తుంది గూగుల్ యాడ్సెన్స్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు సో ఇక్కడ చూసుకుంటే చూడండి, యాక్షన్ రిక్వైర్డ్ దెర్ ఈస్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ పేమెంట్స్ అకౌంట్. ఓకేనా. సో ఇలా వచ్చినప్పుడైతే మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇలా చూపిస్తుంది. టు రిసీవ్ పేమెంట్స్ ప్లీజ్ చూజ్ ఎ వ్యాలిడ్ పేమెంట్ మెథడ్. ఇక్కడ మీకు యాడ్ పేమెంట్ మెథడ్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి బ్యాంక్ అనేది యాడ్ చేయడానికి. సో నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ బెనిఫిషియరీ ఐడి అని అడుగుతుంది. ఇది వచ్చేసి మీకు ఆప్షనల్ ఇచ్చిన ఏం కాదు. ఇక్కడ నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్. సో మీ పేరు ఎలా ఉందో అనేది సేమ్ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. సో తర్వాత మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సియా, సో బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ బ్రాంచ్కి సంబంధించి బ్యాంక్ ఉంటుంది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంటుంది. సో అదైతే మీరైతే ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి మెయిన్ ఇది వచ్చేసి అయితే కన్ఫ్యూజ్ అనేది అవుతుంది ఇక్కడ. సో స్విఫ్ట్ బిఐసి నెంబర్ అంటే ఏంటి అనుకుంటారు కదా. సో ఒకవేళ సపోజ్ ఏంటంటే మీకు ఎస్బీఐ ఉందనుకోండి. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మీరు స్విఫ్ట్ కోడ్ అని కొట్టండి. స్విఫ్ట్ కోడ్ ఒకవేళ హైదరాబాద్ బ్రాంచ్ అనుకోండి మీది, హైదరాబాద్ అని అయితే కొట్టండి. ఎస్బీఐ స్విఫ్ట్ కోడ్ హైదరాబాద్ అని వచ్చింది కదా. సో ఇలా రాగానే మీకైతే ఇలా చూపిస్తుంది. చూడగానే మీకైతే ఇక్కడ సో చూడండి, ఇది వచ్చేసి మీకు స్విఫ్ట్ కోడ్ ఎస్బిఐఎన్. ఐఎన్ అంటే ఇండియా కంట్రీ కోడ్, బీబీ 122. ఓకేనా. సో ఇది వచ్చేసి హైదరాబాద్కి సంబంధించింది. ఓకేనా. సో మీకైతే ఇలా అనేది చూపిస్తుంది. సపోజ్ వేరే బ్రాంచ్ అనుకోండి. సో అక్కడ మీరు టైప్ అనేది చేస్తే పైన సో మాకు మీ బ్రాంచ్ వేరే అనుకుంటే ఇక్కడ బ్రాంచ్ అనేది చేంజ్ చేసి టైప్ చేస్తే మీకు కోడ్ అనేది వస్తుంది. సో ఆ కోడ్ వచ్చేసి మీకు డిజిట్స్ పరంగా చూసుకుంటే ఎస్బీఐఎన్ ఐఎన్ 6 డిజిట్స్ 7, 8, 9, 10, 11 టోటల్ 11 డిజిట్స్ అయితే ఉంటుంది. సపోజ్ మీకు ఇది రాకపోతే మీరైతే మీ బ్రాంచ్ ఉంటుంది కదా, మీ బ్రాంచ్ అనేది ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళేసి మీ మేనేజర్ ఉంటుంది కదా, మేనేజర్ని అయితే కలవండి. మేనేజర్ని కలిసి సో ఇట్లా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది. సో ఆ పేమెంట్ కావాలంటే స్విఫ్ట్ కోడ్ అనేది అడుగుతుంది. స్విఫ్ట్ కోడ్ అడుగుతుంది కాబట్టి కొంచెం మీరు చెప్తే ఎంటర్ అనేది చేసుకుంటాను. సో అప్పుడు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుందని అయితే చెప్పండి. సో అప్పుడైతే మీకు మేనేజర్ అనేది స్విఫ్ట్ కోడ్ అయితే చెప్తారు. సో అక్కడ ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ అయితే ఎవరికి తెలియదు. బట్ మేనేజర్ని అయితే అడగండి, మీట్ అవ్వండి. లేదా మీరైతే ఎటు వెళ్ళకుండా ఇంట్లో నుంచి సచ్ మీ బ్రాంచ్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఎంటర్ చేస్తే మీ కోడ్ వస్తుంది. ఈ కోడ్ అనేది తీసుకొని వెళ్ళి ఇక్కడైతే మీరు స్విఫ్ట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ పాస్బుక్లో అయితే అకౌంట్ నెంబర్ ఉంటుంది. అకౌంట్ నెంబర్ అయితే టైప్ చేయండి. సో మళ్ళీ రీటైప్ చేయండి సేమ్ అకౌంట్ నెంబర్ మిస్టేక్ లేకుండా. చేసిన తర్వాత మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే సెట్ యాస్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అనేది సో ఇది ఆల్రెడీ టిక్ ఉంది, అలానే ఉండనివ్వండి. సేవ్ అనేది క్లిక్ చేయండి. సో మీకు పేమెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ సో 21st నుంచి 26th లోపల అయితే పేమెంట్ అనేది వస్తుంది యూట్యూబ్కి సంబంధించి. సో ఒకవేళ ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి జూన్ అనుకోండి. సో మీకు జూన్ పేమెంట్ అనేది జూలైలో వస్తుంది. జూలై 21st నుంచి 26th లోపల. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.